ఈ ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్ల 4లు 6ల హోరుతో పాటు అలరిస్తున్న మరో విశేషం చంపక్. ఆ బుల్లి రోబోట్ సందడి అంతా ఇంతా కాదు. సరిగ్గా అలాంటి ఆవిష్కరణ చేశారు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు. రెస్క్యూ ఆపరేషన్ల నుంచి పారిశ్రామిక విభాగాల వరకు వివిధ రకాల పనులు చేయడానికి ఏఏ శక్తితో కూడిన డాగ్ రోబోట్ రూపొందించారు. ఇది సాదా సీదా పనులే కాదు, మనుషులు వెళ్లలేని క్లిష్టమైన ప్రదేశాలకు వెళ్లి మరీ పనిచేస్తుంది. సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు కుక్క ఇంటికే రక్షణగా ఉంటుంది. ఈ రోబోట్ డాగ్ అలా కాదు. రెస్క్యూ ఆపరేషన్లు, భద్రతా పెట్రోలింగ్, నిర్మాణ రంగం, పరిశ్రమల్లో తనిఖీలు వంటి అనేక కష్టమైన పనులు అలవోకగా చేస్తుంది. రసాయన, అగ్ని ప్రమాదాలు, బాంబ్ స్క్వాడ్ వంటి మనుషులు వెళ్లడానికి సురక్షితం కాని ప్రదేశాలకు వెళ్లి పనిచేస్తుంది. దీన్ని యువ ఇంజనీర్లు రుద్రేష్, సూరజ్ రూపొందించారు. రోబో మిరాకిల్ సంస్థ తయారు చేసిన ఇది అచ్చం కుక్కలానే కనిపిస్తున్నా చాలా హైటెక్ హంగులున్నాయి. తలభాగంలో 2 ఎల్ఈడీ లైట్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్వతంత్రంగా పనిచేయగలదు. ఇప్పటికే వివిధ అవసరాల కోసం వినోదాత్మకమైన ఇండస్ట్రీస్ లో, చాలా లీగ్స్ లో, టోర్నమెంట్స్ లో ఉపయోగిస్తున్నారు. ఈ డాగ్ రోబోట్ అన్ని రకాల ఉపరితలాల్లో పనిచేయగలదు. నీటిలో కూడా పనిచేస్తుంది. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమర్థంగా సేవలు అందిస్తుంది. దూకగలదు, పల్టీ కొట్టగలదు. పెంపుడు కుక్కలా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు రూపకర్తలు. This particular dog robot can survive different terrains. It can go on to survive the fires, water resistance in rescue operations where fire and other natural calamities also, jump, all those things. It can flip, it can act as a pet also. We are still looking, we are in another 6 months we will come up with other technologies where this dog robot can create a huge impact in the future. It can be used in for the humans as a pet as well as a guardian as well. భూగర్భ తాగునీరు పైపుల పర్యవేక్షణతో సహా పట్టణాలలో తాగునీరు, మురుగునీరు పైపుల లీకేజీలు తనిఖీలు చేయడానికి కూడా ఈ రోబోట్ ఉపయోగపడుతుంది. మనుషులు వెళ్లడానికి వీలులేని ప్రదేశాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించగలదని చెబుతున్నారు. We wanted to use in pipe inspection, sewage inspection also in the cities where there is drinking water pipes underground everywhere. So we don't want to invest human energies where there is any human hazardous so we wanted to develop something where we can send robots instead of humans. చెప్పిన పనులు చేయడమే కాదు, 5 కిలోల వరకు బరువులు కూడా మోయగలదు ఈ రోబోట్ డాగ్. ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది దాదాపు మనం నడిచే వేగానికి సమానం. ఇది 45 డిగ్రీల వాలును అవలీలగా దాటుతుంది. 15 సెంటీమీటర్ల మెట్లు ఎక్కగలుగుతుంది. Particular robot is made using AI technology and the technical parameters in the sense this robot is having a payload capacity of 5 kg and it has a top speed of 20 km/h, which is almost the sprinting speed of a human being. Climb hills up to 45 degrees, steps of 15 centimeters, and it can go in rugged surfaces like rough terrains, mountains, forest, in mud, soil, and it can go in waters up to 30 centimeters depth also. ఇళ్లలో లేదా చిమ్నీలో ఏదైనా లీకేజీ అయినప్పుడు ఈ రోబోట్ వెళ్లి సమస్య గుర్తించి మేనేజర్కు రిపోర్టు అందించేలా కూడా దీనికి శిక్షణ ఇచ్చారు. భూగర్భ పనుల్లో ప్రస్తుతానికి కొంత లోతు వరకే మనుషులకు అనుమతి ఉంది. కానీ ఈ రోబోట్ డాగ్ ఎంత లోతు వరకు అయినా వెళ్లి ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తుందని అంటున్నారు దీని రూపకర్త సూరజ్. Like restrictions for human beings to climb up to some feet, actually like above 100 feet or above 50 feet stairs. There are safety concerns, regulations from the government which prohibits humans from doing such a risky jobs.
there are already prohibitions and companies need to take certifications for this. So instead they can use our robots and solve this issue easily, because our robots doesn't need any safety certifications. It's not a live human being or a live animal. So this problem can be completely solved using the robots. రుద్రేష్, సూరజ్ కోవిడ్ సమయంలో సమాజానికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతో సాంకేతిక ప్రయోగాలు చేయటం మొదలుపెట్టారు. ప్రారంభంలో బ్యాంకింగ్, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, పరిశ్రమలు వంటి రంగాల్లో రోబోట్లు తయారు చేశారు. ఇప్పుడు మనిషి వెళ్లలేని ప్రదేశాలకు కూడా చేరుకొని పనిచేసేలా రోబోట్ డాగ్ను తీసుకువచ్చారు. We previously worked in another industry. So during the COVID, we thought we should do something back to the society where so we thought we should invent or innovate something and explore other technologies in India also. So initially we started with different product developments. Later we came up with humanoid robots for different purposes, including restaurants, hospitality industries, bankings, so schools and colleges, education sectors. If there is a purpose where we can use robots where people cannot go inside, we can use these kind of robots. This dog robot is mainly used for crowd attractions. ఈ డాగ్ రోబోట్ తరహాలోనే మరిన్ని రోబోట్లను తయారు చేయటమే తమ లక్ష్యమని చెబుతున్నారు ఈ యువ ఇంజనీర్లు.